Hello guys, welcome to Movie Freaks. Guys, నేనింతే 2008 లో వచ్చింది. సో రవితేజ గారి బర్త్డే సందర్భంగా జాన్ 26 కి రిలీజ్ కాబోతుంది గైస్. నేనైతే ఈగర్లీ ఎక్సైటెడ్, ఎందుకంటే ఆ మూవీలో వచ్చే డైలాగ్స్ కానీ అండ్ పూరి జగన్నాథ్ గారి మార్క్ కానీ రవితేజ గారు కృష్ణానగర్ చూపించడం కానీ అండ్ ఫెంటాస్టిక్ గైస్. నేనైతే ఈగర్లీ ఎక్సైటెడ్. ఎందుకు ఇంత ఎక్సైటెడ్ కనపడుతున్నానంటే లైక్ దాంట్లో వచ్చే ప్రతి డైలాగు, లైక్ టైటిల్ కార్డ్ నుంచి ఎండ్ కార్డు వరకు ప్రతి సీను, ప్రతి డైలాగు, ప్రతి సీన్ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది సినిమా లవర్స్ కి. అండ్ ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ లో సినిమాలో ఏం జరుగుతుంది, సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, హీరోలు ఎలా ఫేస్ చేస్తారు, హీరోయిన్స్ ఎలా ఇబ్బందులు పడతారనే దాని మీద. సో నేనైతే ఈగర్లో ఎక్సైటెడ్ ఉన్నాను. 26 కాదు, బెంగళూరులో అయితే ఇంకా షో పెట్టలేదు, హైదరాబాద్ లో అయితే ఆల్రెడీ పెట్టేశారు. సో హైదరాబాద్ లో ఎవరుతున్నారో వాళ్ళంతా అదృష్టవంతులు. కుదిరితే హైదరాబాద్ కూడా వెళ్దాం అనుకుంటారు. నాకు తెలిసి బెంగళూరులో రేపు ఎల్లుండో పెడతారు అనుకుంటున్నా. సో కమింగ్ టు మూవీ విషయానికి వచ్చేస్తే గైస్, ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. ఎందుకంటే నీ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. లైక్ మనం చూసుకుంటే డైలాగ్స్ కానీ, లైక్ నాకైతే 3 పవర్ఫుల్ డైలాగ్స్. సో దానిలో ఫస్ట్ డైలాగ్ వచ్చేసి, తుడుచుకుంటే పోతుంది అనుకుంటే 199 సార్లు నేను తుడుచుకోవడానికి రెడీ, అదే నేనే పోతాను అనుకుంటే నువ్వు పోతావు. సో తుడుచుకుంటే పోతుంది అనుకుంటే 199 సార్లు నేను తుడుచుకోవడానికి రెడీ, కానీ నేనే పోతాను అనుకుంటే నువ్వు పోతావు. డైలాగ్ మాత్రం హల్చల్. ఇప్పుడు కాదు, ఒక 50 years తర్వాత అయినా కూడా హల్చల్ అవుతుంది అది. సో అంత పవర్ఫుల్ డైలాగ్. కమింగ్ టు ఇంకో డైలాగ్ వచ్చేస్తే, సో ఎనీ రిలేషన్షిప్ కి 3 ఉంటాయి: లవ్, మనీ, టైం. సో లేచిపోదాం అంటూ ఉంటది హీరోయిన్. సో అప్పుడు రవితేజ గారు ఏమంటారంటే లవ్, మనీ, టైం. సో ఈ 3లో ఏది తక్కువైనా రిలేషన్షిప్ లో ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. అది చాలా ట్రూత్. చాలా మంది నమ్మరు, లైక్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, చాలా మందికి తెలియకపోవచ్చు. బట్ ఈ సినిమా ద్వారా రీల్స్ లో కానీ, లైక్ నాకు కూడా పర్సనల్ కానీ చాలా ఇంపాక్ట్ చేసింది. అండ్ ఆ డైలాగ్ లో చూసుకుంటే లైక్ చెప్తాడు అనమాట, నా దగ్గర ప్రస్తుతానికి అయితే లవ్ ఉంది కానీ టైం, మనీ 2 లేవు. సో ప్లీజ్ లీవ్ మీ అలోన్, ఐ విల్ ఫోకస్ ఆన్ ద కెరియర్ ఆర్ డ్రీమ్ అన్నట్టు చెప్తాడు అనమాట. సో అది అల్టిమేట్. అది ఎందుకంటే ప్రతి ఒక్కరు అది లైఫ్ లాంగ్ గుర్తుంటది అనమాట. అండ్ కమింగ్ టు ఇంకో డైలాగ్ వచ్చేసి సెల్ఫిష్ అని చెప్తుంది. నువ్వు ఎందుకు ఇంత సెల్ఫిష్ ఉన్నావు అంటే, సెల్ఫిష్ అనేది లైక్ ప్రతి ఒక్కరు, మనం ఇప్పుడు లైఫ్ లో చూసుకుంటే ప్రతి ఒక్కరు సెల్ఫిషే. అది ఎవరున్నా అడిగితే ఎవరు ఒప్పుకోరు, ఏ నా కొడుకు ఒప్పుకోడు, ఇంక్లూడింగ్ మీ ఆర్ ఎవ్రీ వన్. డబ్బుకి ప్రేమ అక్కర్లేదు, కానీ ప్రేమకు మాత్రం డబ్బు కావాలి. డబ్బు ఉంటేనే ప్రేమ బతుకుద్ది. నేను రూపాయి సంపాదించుకో ఎనీవన్. సో అది కూడా చాలా క్రూషియల్ డైలాగ్. ఎందుకంటే కొట్టేటట్టే ఉంటాయి. పూరి జగన్నాథ్ గారి గురించి మన మార్క్ గురించి మనం ఏం చెప్తాం, ఆల్రెడీ ఈజ్ ఎ లెజెండ్, ట్రూ లెజెండ్. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పూరి జగన్నాథ్. సో ప్రతి డైలాగ్, ఈ 3 డైలాగ్స్ అయితే నాకు అల్టిమేట్ అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాను, చాలా మందికి చెప్తా ఉంటాను. అండ్ ఇంకో డైలాగ్ వచ్చేసి, తను కోసుకుంటా ఉంటది అనమాట, తన లవ్ ఎందుకు టైం ఇవ్వవు ఇట్లా అన్నందుకు. సో అప్పుడు ఏమంటాడంటే సెల్ఫిష్ అంటాడు. కాస్టేజ్ ఓల్డ్ లో కాస్టేజ్ మిషన్ ఏంటంటే మన బాడీ అంటాడు. సో ఎందుకంటే వైర్లన్నీ తెంపేసుకుంటూ కాస్టేజ్ మిషన్ మన బాడీ. కాకపోతే మనం ఒకసారి మన బాడీని వదిలేసి వేరే దాని గురించి ఎత్తుకుంటా ఉంటాము. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. లైక్ ఓల్డ్ లో కాస్టేజ్ మిషన్ ఏదంటే మన బాడీ, అది అప్పుడప్పుడు మనం గుర్తు చేసుకుంటా ఉండాలి. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పూరి జగన్నాథ్ అండ్ డైలాగ్స్ ఫ్రమ్ నేనింతే. అండ్ ఇంకా చాలా ఉన్నాయి అట్లా చూసుకుంటూ పోతే. లైక్ ఆ విలన్ దగ్గర వచ్చి కొట్టడం కానీ, లైక్ విలన్ వాళ్ళన్ని వాళ్ళ రాసుకునే స్క్రిప్ట్ అండ్ స్టోరీ మొత్తం చించేస్తారనమాట. చించేసినప్పుడు ఏమవుతుందంటే అంత ఎనర్జీ కోల్పోయి కిందకి వచ్చేస్తాడు. వచ్చినప్పుడు రన్నింగ్ చేస్తాడు, ఇన్స్టెడ్ ఆఫ్ లూజింగ్ ఎనర్జీ గెయిన్ ఎనర్జీ అంటాడు. సో అది కూడా నాకైతే పవర్ఫుల్. ఎందుకంటే నేను కూడా ఒకసారి గుర్తు చేసుకుంటాను అనమాట, మనకి ఎప్పుడన్నా వేరే ఇష్యూస్ లైక్ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, జనరల్ ఇష్యూస్ కానీ, సొసైటీ ఇష్యూస్ కానీ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ మనం డౌన్ అవుతాం. అప్పుడు ఏం చేయాలంటే రన్నింగ్ వెళ్ళాలా, గ్రౌండ్కి వెళ్తే ఇన్స్టెడ్ ఆఫ్ లూజింగ్ ఎనర్జీ గెయిన్ ఎనర్జీ. సో చిన్నదే మనకు చూడడానికి డైలాగ్ చిన్నదే, బట్ చాలా పవర్ఫుల్. సో ఎందుకంటే లైక్ ఈ మూవీ నేనైతే ప్రతిరోజు ఒకసారి చూడొచ్చు. బట్ ఐఎమ్ ఈగర్లీ ఎక్సైటెడ్ ఫర్ January 26th. సో అందుకే దీని మీద వీడియో చేయాలనిపించింది. ఇంకా అట్లే లైక్ ఇంకా రవితేజ గారి గురించి ఏం చెప్తాము, పూరి జగన్నాథ్ గురించి ఏం చెప్తాము. సో హిట్ అయింది, సినిమా తీయడం మానేస్తామా? సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీయాలి, ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలి. మనకి సినిమా తప్ప ఇంకేం తెలియదురా. దీనికి తప్ప మనకి దేనికి పనికిరామరా. మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. విజయ్ గారి మ్యాషప్ గురించి అయితే January 26కి
లైక్ అతను మూవీస్ ఏంటివి లైక్ ఎలా పైకి వచ్చాడు దాని మీద ఇంకో వీడియో చేయాలనుకుంటున్నాము. అండ్ ఇంకా నేనింతే అయితే లైక్ ఆల్రెడీ ఈగర్లీ వెయిటింగ్. ఇంకా చూద్దాం గైస్. లైక్ మీరెంతమంది లైక్ నేనింతే మూవీకి అండ్ పూరి జగన్నాథ్ నేనింతే మూవీకి ఫ్యాన్స్ ఉన్నారు, అండ్ పూరి జగన్నాథ్ రవితేజ గారి ఫ్యాన్స్ లైక్ మీరేమనుకుంటున్నారు నేనింతే గురించి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ అండ్ 26కి లైక్ రవితేజ గారి మీద కూడా ఒక వీడియో చేస్తాము, అండ్ ఆ రోజు రివ్యూ కూడా పెడతాము, రీల్ కూడా పెడతాము. సో మీరు అవన్నీ లైక్ ఆ మూవీ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకూడదు అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఎందుకంటే చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో కంపల్సరీ లైక్ మీకు ఏ అప్డేట్ వచ్చినా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే లైక్ ఎవ్రీ అప్డేట్ వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వీఆర్ ఏ మూవీ ఫ్రీక్స్, మూవీ లవర్స్ కాబట్టి. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ థ్యాంక్ యూ గైస్. విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో.